చూసి పారిపోతున్నావు? నువ్వు కూడి కోరి నాకు భయంగా ఉంది. నా మాట నేను ఎవరు కూలి చేయలేదు. వద్దు, వదులుతావా లేదా? వదులు. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎవడమ్మా పారిపోతున్నాడు? బలరావు నన్ను పట్టుకుంటాను. బలరావా? ఆ కూని కోరేనా? అవునవును. ఆ బలరావు నీకు తెలుసా? ఎలా తెలుసు? ఎందుకు తెలుసు? ఎప్పుడు తెలుసు? ఎక్కడ తెలుసు? వాడి గురించి ఇంకా ఏం తెలుసు చెప్పు. మరి బలరావుని మా ఊరేనండి. హైదరాబాద్ స్టేషన్ కి? రైల్వే స్టేషన్ కా? ఇప్పుడే ఎక్కడి నుంచి వస్తున్నానండి. నో నో, పోలీస్ స్టేషన్ కి. ఇది మీ నాన్నగారిని హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి. రిపోర్ట్ ప్రకారం దీని మీద ఉన్న వేలుముద్రలు మీ ఇంట్లో ఎవరివి కావు. మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఆ బలరామయ్య అయి ఉండొచ్చు. మిమ్మల్ని హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ కత్తి మీద అసలు వేలుముద్రలే లేవు. దట్ మీన్స్ హంతకుడు ఈసారి చాలా జాగ్రత్త పడ్డాడనమాట. జాగ్రత్త పడ్డానని అనుకున్నాడు ఇన్స్పెక్టర్. కానీ అతను కుడి చేతి మీద బలరామన్ రాసున్న పచ్చబొట్టు మాత్రం దాచుకోలేకపోయాడు. నేను నా కళ్ళారా చూశాను. మా నాన్నగారిని హత్య చేసింది, నన్ను చేయాలని చూసింది కూడా ఆ బలరామే. ఇందులో సందేహం లేదు. ముమ్మాడికి ఆ బలరామే. దొరికాడు సార్, బలరాం దొరికాడు సార్. అవును సార్, దొరికినట్టే దొరికి జారిపోయాడు సార్. యూజ్లెస్ ఫెలో. పారిపోతుంటే చూస్తూ ఊరుకున్నావా? నో సార్, ఈ పోలీసు పోతురాజు ఊరుకోడు సార్. ఆ బలరాంతో మాట్లాడి ఒక అమ్మాయిని లటక్కని పట్టేశాను సార్. ఎవరు అమ్మాయి? ఇక్కడే ఉంది సార్. అమ్మాయి లోపలికి. రాజా, ఎప్పుడు వచ్చావు? అసలు ఏం జరిగింది? నాగులు గడు నన్ను పెళ్లి చేసుకుంటానని మళ్ళీ వెంట పడితే తప్పించుకుని రైలు ఎక్కాను. పొద్దున దిగాను. నీకోసం వెతుకుతుంటే బలరాం కనిపించాడు. ఈయన వాడిని ఇక్కడికి తీసుకొచ్చాడు. చచ్చే భయం వేసింది. చూడు నా గుండె ఎలా కొట్టుకుంటుందో. మిస్టర్ రాజా, ఈ అమ్మాయి నాకు తెలుసు ఇన్స్పెక్టర్. ఈ అమ్మాయిది కూడా బలరాముడే. కానీ ఈ కేసు ఈ అమ్మాయికి ఏ విధమైన సంబంధం లేదు. ప్లీజ్ లీవ్ హియర్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. నా మూట తీసుకో. ఆ బాబు ఇంకా ఇంకా ఏడుపు. పాడిపట్నం రావడంతో పోలీసులు ఏడుపులు. నన్ను తొందరగా అత్తయ్య దగ్గర తీసుకెళ్ళి రాజా. ఇప్పట్లో మనం మా ఇంటికి వెళ్ళకూడదు. అందుకే నేను కూడా మా బాబాయ్ గారి ఇంట్లో ఉంటున్నాను. ఏ? ఆ బలరాం మా నాన్నగారిని చంపిందే కాక నన్ను కూడా చంపాలని చూశాడు. వీడి చేతులరుగా అంత పని చేశాడా? ఎంత పని అయినా చేస్తాడు. నువ్వు పక్క నుండి వాడిని గుర్తుపట్టావంటే చాలు, వాడు అంతూ తెలుస్తాడు. సరే గాని ఇప్పుడు మనం ఎక్కడికి? మా బాబాయ్ గారికి. అమ్మో నేరాను. ఏ? పెళ్లి కాకుండా మనం ఒకే ఇంట్లో ఉంటే నలుగురు ఏమనుకుంటారు? ఆ అబ్బాయి లేని ఉపాయం నేను చెప్తాను కానీ పద పద పద. కబాలకుండలి కబాలి శాద్వల మదలేపనమును దేవుని శుద్ధి చేసి గండ వేరెండ రక్తమును 1000 సార్లు స్నానం చేసి అదే పానం చేసిన మాకు మృత్యువా? రాదు, రాకూడదు. బాబాయ్ ఎంతసేపు అయింది రావచ్చి? ఇప్పుడే మా బాబాయ్ రమణారావు. రంగమాత్రాన మర్చిదూరా కొంక. రంగమార్తాండ రమణారావు. ఈ డింబకుడు వీడు నా ప్రాణ స్నేహితుడు రాధాకృష్ణ. కృష్ణ లేకుండా రాధే అయితే సీత వేషానికి ఎంత బాగుంటుందా? ఎంత బాగుంటుందో. నేను వేషాలు వేసేదాన్ని కాదు, వాణ్ణి కాదండి. గాత్రం కూడా సూట్ అయింది. బాబాయ్ నీకు పనే లేదా? అవును రోయ్, రిహర్సల్ టైం అయింది. ఏం రాధాకృష్ణ భయం వేసిందా? మళ్ళీ వచ్చేయండి బాబాయ్. తల మార్చిండ్రా. నీ తల నీ మీద మీద ఉంది కదా బాబాయ్. ఆ తల కాదురా, ఈ తల. ఇంకా ఏం మర్చిపోయావు బాబాయ్? పోర్షన్ మార్చితండ్రా. పోర్షన్ బాబాయ్ ఇది కూడా చేత పుచ్చుకో. పోర్షన్ అదే గుర్తొస్తుంది. కాపాలి కపాల కుండలి, కపాల కుండలి, కాపాలి.
చూస్తారా తప్పగా ఉందిగా తాగి తాగి నీ నాలుగు మొద్దు పారిపోయిందిలే. అది సరే కానీ ఇవాళ మంచి రంజుగా ఉన్నాయి. సరే గాని మా వారు డబ్బులు అడుగుతున్నాడు, ఇస్తే. డబ్బులు ఎంత 100? వందే చెల్లలేదే. నీవు నాకు చెల్లరేదే. ఇక ఓల ఖర్చుకుంటుందే ఉంచేసుకో. మళ్ళీ రేపు వస్తాగా? చాలా కోసం రాకపోయినా నీ కోసమైనా వస్తుంది. మళ్ళీ వస్తా. ఆగుకొస్తున్నాడు. సైకిల్ అన్నీ ఒకసారి పెడతారు. ఇంట్లో నాదేదో తెలియదు కదే. ఇదే ఉంటాయి. తప్పండి ఇది ఎక్కడ జనవరా బాబు, రోడ్డు మీద నడుస్తారు. సైకిళ్ళకి అంటే రైళ్ళకి అంటే ఏమంటారు? గంటయ్య చెప్పు, ఆ రోజు అయ్యగారిని హత్య చేసింది ఎవరు? నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు. నేను వెతికే రామచంద్రుడు అయ్యగారేనని ఆ రోజు నాకు చెప్పని నేను పంపింది ఎవరు? ఎవరో పంపలేదు, నేనే చెప్పాను. అబద్ధం. మా నాన్న నేను చంపటం వల్ల నీకొచ్చే ప్రయోజనం లేదు. ఎవరో చెప్పమంటే నువ్వే డబ్బు కాసిపడి చెప్పావు. చెప్పు. లేదు డబ్బు నాకెవరిస్తాడు? లేకపోతే ఈ సోకులు జలసాలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్తావా లేదా? అరే కట్టా! గంటయ్య, ఎందుకు ఇలా పరిగెత్తున్నావు? ఏమిటి కంగారు? నన్ను రక్షించు బాబు, నన్ను తరువుకొస్తాడు బలరాం. ఎక్కడ? ఎటు వెళ్ళాడు? నా వెనకాల తరువుకొచ్చాడు. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? నేను వాడి కోసమే చూస్తున్నాను. రా చూపించు. కానీ నేను రాలేను బాబు, నేను రాలేను. నీకేం పర్వాలేదు, నేను ఉన్నాను. వాడు ఎక్కడున్నాడో చూపించు. వాడంతా నేను తెలుస్తాను. రాజబాబు, నీ కాళ్ళు అట్టుకుంటాను. వాడి దగ్గర కత్తు నన్ను చంపేస్తాడు. ఎందుకయ్యా అలా భయపడతావు? నేనున్నానుగా, రా, నీకేం పర్వాలేదు. చూపించు. కానీ పట్టుకుంటే పరిచకరించవచ్చు. నేను వస్తాను బాబు. గంటయ్య పెరిగి వెదవా. అసలు ఈ బలరాం ఏమైనట్టు? ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? తమ్ముడు మీరేనా పిలిచింది? అవును తమ్ముడు. ఏమిటి రామ్మగారు, ఇవాళ కొత్తగా వింతగా పిలుస్తున్నారు? నిన్ను తమ్ముడు అని పిలవడం తప్పంటావా? అబ్బే లేదండి, నిజంగా మీలాంటి అన్నయ్య ఉంటే ఎంతో సంతోషించేవాడిని. నాకు ఉన్నాడు ఒక కిరాతకుడు, పరమ తాస్తుడు. చాలా కోపంగా ఉన్నావు. ఎవడతను తమ్ముడు? బలరాం అని ఒక హంతకుడు. వాణ్ణి మా పెద్దమ్మని తీసుకురావాలని ప్రేమతో నేను వెళ్ళాను. మా కుటుంబాన్నే సర్వనాశనం చేద్దామనే పగతో వాడొచ్చాడు. ఇప్పుడు మా నాన్నని చంపి తప్పించుకు తిరుగుతున్నాడు. పొరపడుతున్నావేమో తమ్ముడు. సొంత కుటుంబీకుల్ని చంపుకునేటంత నీచుడు కాడేమో. వాడి విషయంలో ఎవరికీ అనుమానం లేదు రాముగారు. వాడు నా మీద కూడా హత్య ప్రయత్నం చేశాడు. నీ మీద కూడా హత్య ప్రయత్నం చేశాడా? అవును, నా కళ్ళారా చూశాను. వాడే నన్ను చంపడానికి వచ్చింది. లేదు, ఇది కేవలం నీ అపోహ. అని మీకెలా తెలుసు? బలరావుతో మీకు పరిచయం ఉందా? అబ్బాయి, అది లేదు. నీలాంటి మంచి తమ్ముణ్ణి తెలిసి ఏమైనా చంపుకుంటాడు బాబు.